అసలు రాజస్థాన్ రాయల్స్ టీమ్ లో ఏం జరుగుతుంది, ఎందుకు ఇన్ని ఇష్యూస్ అవుతున్నాయి? రాయల్ మల్టీ స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీయే రాజస్థాన్ రాయల్స్ టీమ్ ని ఓన్ చేసుకున్న కంపెనీ. ఈ కంపెనీ యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన రంజిత్ అండ్ రియాన్ పరాగ్ వీళ్ళిద్దరు బ్లడ్ రిలేటివ్స్ అని చాలా మంది అనుకుంటున్నారు. బట్ దాన్ని సపోర్ట్ చేస్తూ ఎటువంటి ఎవిడెన్స్ కానీ ప్రూఫ్ కానీ అయితే లేదు. కానీ ఓవర్ ద ఇయర్స్ వీళ్ళు మాత్రం మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనేది అయితే నిజం. ఐపీఎల్ లో ఇప్పటి వరకు రియాన్ పరాగ్ ఒక్క సీజనే బాగా పర్ఫామ్ చేశారు. బట్ ఆర్ఆర్ టీం మాత్రం ఎవ్రీ ఇయర్ రియాన్ పరాగ్ ని సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. పర్ఫార్మెన్స్ లేకపోయినా కూడా ఒక ప్లేయర్ ని ఇంత సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అదే రియాన్ పరాగ్ ప్లేస్ లో ఇంకొక యంగ్స్టర్ ఉంటే ఇలానే సపోర్ట్ చేసేవాళ్ళ. అండ్ ఆల్సో రాజస్థాన్ రాయల్స్ టీమ్ సంజు శాంసన్ తర్వాత ఫ్యూచర్ లో రియాన్ పరాగ్ నే కెప్టెన్ గా చేయాలనుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఆల్రెడీ ప్లేయర్ పర్ఫార్మెన్స్ బ్యాడ్ గా ఉంది, అలాంటి ప్లేయర్ ని కెప్టెన్ చేయడం కరెక్టేనా? ఒకవేళ ఫ్యూచర్ గురించి అయితే టీమ్ లో జైస్వాల్ లాంటి యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా ట్రై చేయొచ్చు. అదే కాకుండా నెక్స్ట్ ఇయర్ సంజు శాంసన్ అండ్ జైస్వాల్ ఇద్దరు రాజస్థాన్ రాయల్స్ టీమ్ ని వదిలేసి వెళ్తారని ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంది. అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. సో రియాన్ పరాగ్ ని రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ఇంత బ్యాక్ చేయడం కరెక్టేనా? మీ ఒపీనియన్ అంటే కామెంట్ చేసి చెప్పండి. అండ్ డూ ఫాలో Strike Rate Cricket for more IPL updates.